నమస్తే పొలిటికల్ వైకి స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అంతర్జాతీయ సమస్యలపైన అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడే పార్శ్వతి గారు ఉన్నారు. మరి స్వాగతం పలుదాం సార్. నమస్తే సార్. అమెరికాలో లేటెస్ట్ ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్, ఒక మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి వ్యక్తి ప్రచార సభలో ఆయన మీద కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ట్రంప్ బ్రతికే ఉన్నాడు, కానీ పక్కన ఇంకొకరు చనిపోయారు, ఇంకో ఇద్దరు సీరియస్గా ఉన్నారు. ఎట్లా ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసేటువంటి అగ్రరాజ్యం అనుకున్నటువంటి ఒక మాజీ అధ్యక్షుడు ఆయనకి, ప్లస్ ఇప్పుడు అధ్యక్ష పదవి రేస్తున్నటువంటి వ్యక్తి ఇంత కఠినంగా లేకపోతే ఎట్లా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ట్రంప్ మొదటిసారి గెలిచి ఓడిపోయే సందర్భంలో జరిగిన కొన్ని పరిణామాలు ట్రంప్ని ఓడగొట్టడానికి ఈ లెఫ్ట్ ఉదారవాదులు, స్వేచ్ఛావాదులు వాళ్ళందరికీ మద్దతుగా సిఎన్ఎన్ ఛానల్ లాంటివి, సిఎన్ఎన్, వాషింగ్టన్ పోస్టు, ఇవన్నీ కలగలిపి ట్రంప్ని మనం ఓడగొట్టాలి, మీడియా తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదు అన్నట్లు ఆ ట్రంప్ని ఓడగొట్టడానికి పెద్ద ఉద్యమాలే చేశారు. వీళ్ళందరూ ఉద్యమాలు సృష్టించారు. ఎందుకంటే ట్రంప్ ఎన్నికలు, అంటే ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేసిన సందర్భానికి ముందు నల్ల జాతీయుల ఉద్యమం ఒకటి అమెరికాలో సృష్టించబడింది ఒక సంవత్సరం పాటు. ఆ నల్ల జాతీయుల ఉద్యమం పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణం, ఇమిగ్రెంట్సు, వెనుకబడిన ఫోటో కూడా వచ్చింది ఒక నల్ల జాతీయుడి మీద పోలీసులు, ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన ఉద్యమ రూపాన్ని మీడియా కూడా వెనుకుండి ఈ స్వేచ్ఛ ఉదారవాద లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ వెనకాల ఉన్నారో, వీళ్ళందరూ ఆ ఉద్యమాన్ని సృష్టించి, ఎందుకంటే వీళ్ళందరూ అటువంటి ఉద్యమాన్ని ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు కూడా సృష్టించే ప్రయత్నం చేసినా అమెరికా ప్రజలు ట్రంప్ని ఎన్నుకున్నారు. సో అమెరికా ప్రజలు ఇటువంటి వాతావరణానికి వెళ్తున్నారనే దీనితో మనం ఇంత చేసినా కూడా ట్రంప్ లాంటి వ్యక్తి అధ్యక్ష పదవిని అధిరోహించాడన్న దుగ్ధతో వీళ్ళు ఆ ఉద్యమాన్ని సృష్టించి, ఆ ఉద్యమం ఏమైపోయింది ఈరోజు ఎక్కడా లేదు. సో ఇది కేవలం ఆ రోజు ట్రంప్ని ఓడించడానికి వీళ్ళు ఇటువంటి వాతావరణాన్ని దేశంలో క్రియేట్ చేశారు. అమెరికన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశం నిట్ట నిలువుగా చీలిపోయింది. రెండవసారి ట్రంప్ బైడెన్ పోటీ చేసినప్పుడు నిట్ట నిలువుగా చీలిపోయింది. అది మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది, అమెరికా నిట్ట నిలువుగా చీలిపోయి ఉంది. అమెరికా అందరిది, అందరికీ చెందింది అనుకునే వాళ్ళు ఒకవైపు ఉంటే, కాదు అమెరికా ప్రయోజనాలు, అమెరికా ఎందుకు యూరోప్ ప్రయోజనాలని కాపాడాలి, అమెరికా ఎందుకు పాకిస్తాన్ లాంటి దేశాల ప్రయోజనాలను కాపాడాలి, ఇవి కాదు, అమెరికా తన ప్రయోజనాలని మాత్రమే కాపాడుకోవాలనేది ట్రంప్ వాదన. సో ఆ వాదనకి వ్యతిరేకంగా అటు ముస్లిం వీళ్ళు, పాలస్తీనా మద్దతుదారులు, ఖలిస్తాన్ మద్దతుదారులు, అమెరికన్ మీడియా, లిబరల్స్, లెఫ్ట్స్ మొత్తం ఏకమై మీడియాతో సహా, వాషింగ్టన్ పోస్ట్, సిఎన్ఎన్, ట్రంప్ చాలా సందర్భాల్లో సిఎన్ఎన్ మీద తీవ్రమైన విమర్శలు చేసేవాడు. సిఎన్ఎన్ ఇది చేస్తుంది, అంత దీనితో దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చి ఆ రోజు ట్రంప్ని ఓడగొట్టారు. బాగానే ఉంది. కానీ దేశంలో అప్పటికే ఒక రకమైన వాతావరణం, దేశం నిట్ట నిలువుగా చీలిపోయింది. ఆ వాతావరణాన్ని వీళ్ళు సరిచేసే ప్రయత్నం చేయకపోగా, ఆ తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత తీసుకున్న పలు చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆ చర్యల కారణంగా ఈ గ్యాప్ ఇంకా ఎక్కువైపోయాయి. ఆ గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ వచ్చిందో, వీళ్ళందరూ పెంచి పోషిస్తుంది ఎవరిని? పాలస్తీనా మద్దతుదారులు. ఎవరు ఈ పాలస్తీనా మద్దతుదారులు? వాళ్ళ మనస్తత్వాలు ఏందో ఇప్పటికే యూరోపియన్ దేశాలన్నీ చూశాయి. ఎందుకు అమెరికా యూనివర్సిటీల్లో కూడా పాలస్తీనా మద్దతుదారులు ఎవరైతే ఈరోజు ఆ స్థాయిలో ఉద్యమాలు చేశారో వాళ్ళ మానసిక తత్వం ఏందో మనకు తెలుసు. మనం వాళ్ళని అందరినీ హింసావాదులు అనకపోయినా కూడా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాల కోసం అవసరమైతే దేశాన్ని తగలబెట్టగలరు. అటువంటి వాళ్ళు ఖలిస్తాన్ తీవ్రవాదులు. ఇప్పుడు నీ దేశం నుంచి నువ్వు స్వేచ్ఛ పేరుతో వేరే దేశం వ్యవహారాల్లో వేలు పెడుతున్నావు. నువ్వు ఆ వేలు పెట్టే క్రమంలో ఆ దేశంతో తగాదా పెట్టుకోవడానికి సిద్ధమైపోతున్నావు. పదే పదే భారతదేశం చెప్తోంది ఖలిస్తాన్ తీవ్రవాదుల విషయం. ఆఖరికి భారతదేశాన్ని నేరుగా నేను ఇబ్బంది పెడితే ఇబ్బంది అని
అమెరికా, బ్రిటను, కెనడా, జర్మనీ దేశాల మధ్య ఉన్న ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకొని బీడెన్ ప్రభుత్వం ఏం చేసింది? కెనడాకు ఇంటెలిజెన్స్ ఇచ్చి నీ దేశంలో చంపింది భారతీయ ఏజెంట్లు అని ఒక అభియోగాన్ని మోపి దాన్ని కెనడా ప్రధానమంత్రి ద్వారా ఒక పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం చేసింది. వెనకాల ఉన్నది అమెరికన్ ఇంటెలిజెన్స్. సో అందువల్ల ఏంటంటే ఈ అమెరికా ఈ ఎవరైతే జాతీయవాద భావాలు మా దేశం మాకు ప్రాధాన్యం అని ఎందుకు ఈయన ఎవరు ఆయన ఎన్జిఓ అధినేత ఎవరి మీద అయితే ఇప్పుడు మోడీ కూడా సోరస్ సిద్ధాంతం ఏంది? ఓపెన్ సొసైటీ, ఓపెన్ నేషన్. అంటే ఏ దేశం ఎవరికి కాదు, ఎవడైనా వెళ్ళొచ్చు, ఎవడైనా బతకొచ్చు. మరి ఆ ఓపెన్ సొసైటీ అనుకున్నప్పుడు ఈ సార్వభౌమత్వం, సావరణి ఇవన్నీ అవసరం లే. తీసిపారదవ్వండి, ఐక్యరాజ్య సమితి మీరు పోరాటాలు చేయండి. ఎవడైనా ఎక్కడైనా బతకొచ్చు, ఎవడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. దేశము, దేశ పౌరసత్వాలు ఇవన్నీ తీసేద్దాం, అమెరికా బౌండరీలు కూడా తీసేయమనాలి కదా. ఇది ఒక రకంగా ఎలా తయారైందంటే ఈ సోకాల్డ్ ఈ సోరోస్ లాంటి వాళ్ళు వెనకాల చేరి ఓపెన్ సొసైటీ, ఓపెన్ బౌండరీస్, ఓపెన్ వర్క్ కల్చర్, స్వేచ్ఛ ఇవన్నీ కూడా అమెరికన్ సొసైటీలో ఒక రకంగా ఒక విభజన తీసుకొచ్చాయి. ఆ విభజన హింసావాదాన్ని ప్రోత్సహించే రీతిలో అక్కడ కొనసాగింది. హింసావాదం చెలరేగింది. ఆ చెలరేగిన తర్వాతనే ఒక రకంగా అమెరికాలో రెండవ వర్గం తిరుగుబాటు చేసి అధ్యక్ష భవనం మీదకి ఎక్కింది ట్రంప్కి మద్దతుగా. ఏ రోజు అమెరికా చరిత్రలో లేదు. దాన్ని వీళ్ళేదో భూతంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేశం విడిపోయింది అన్న అంశాన్ని వాళ్ళు అంగీకరించలేదు. ఈరోజు జరుగుతున్నది ఏంది? బీడెన్ను పనికిరాని వాడు, తప్పుకోవాలని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుతున్న వేళ బీడెన్ బలహీనపడిపోయాడు, ట్రంప్ గెలుస్తున్నాడన్న ఒక వాతావరణం ఏర్పడుతున్న వేళ ఈరోజు ట్రంప్ మీద దాడి చేయడం అంటే ఆ విడిపోయిన సొసైటీలో నుంచి ఏదైతే హింసావాదము, హింసా ప్రవృత్తి, ఈ సోకాల్డ్ ఓపెన్ సొసైటీ భావనలు ఏవైతే ఉన్నాయో ఇవే కారణం. ఎవరు రెచ్చగొడుతున్నారు? ట్రంప్ ఒక రకంగా గన్ కల్చర్ని కంట్రోల్ చేయాలని కూడా చూశాడు. గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. 20 ఏళ్ల యువకుడు కాల్చాడని ఈరోజు FBI చెప్తోంది. అతను ఆ గన్ కల్చర్కు సంబంధించిన ఒక అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్నాడనేది కూడా ఒక వార్త. అది ఇంతవరకు నిజమా అన్నది ఇంకా మనకి దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలు రావాలి. అటువంటి పరిస్థితుల్లో హింస ఖచ్చితంగా ఉంటుంది. ఇష్టం లేని వాడిని ఏరే. ఇప్పుడు అమెరికాలో మీకు ఆ రోజు ట్విన్ టవర్స్ మీద అప్పటి వరకు అమెరికా చరిత్రలో లేదు. అమెరికా చాలా హింసావాదాన్ని పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్లో జిహాదీని, బిన్ లాడన్ని వీళ్ళందరినీ ప్రోత్సహించిన అమెరికా ఏ రోజు నా దేశం మీదకి వచ్చి దాడి చేస్తారని ఊహించలేదు. అంతే. ఆ రోజు ఏ రోజైతే జరిగిందో నీకు అర్థం కావాల్సిందేంటి? నీ దేశంలోనే ఈరోజు అటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు చాలా మంది వచ్చి చేరిపోయారు. తెచ్చి పెట్టుకున్నారు. నువ్వే తెచ్చుకున్నావు. నీ నెత్తి మీద అంటే భస్మాసురాస్త్రాన్ని వేరే వాడు పెడితే కాదు కదా. ఎవడి కళ్ళ మీద వాడు పెట్టుకుంటేనే భస్మాసురాస్త్రం. అదే భస్మాసురాస్త్రాన్ని నువ్వే చేసుకున్నావు. అది ఈరోజు కంటిన్యూ అవుతుంది. దాన్ని సరిచేసే ప్రయత్నం ఎవడైనా చేస్తే స్వేచ్ఛ, ఉదారవాదం, ఓపెన్ సొసైటీ లాంటి పెద్ద పెద్ద పేర్లతో అతన్ని అణిచివేయాలని చూస్తారు. ఈరోజు ఫ్రాన్స్లో జరుగుతున్నది కూడా ఫ్రాన్స్ 17వ శతాబ్దం నుండి ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఒక ఫ్రాన్స్లో ఏ రోజు కూడా ఒక పార్టీ మెజారిటీ సాధించకుండా లేదు. ఫ్రాన్స్ ప్రజలు అటా ఇటా ఏదో ఒకవైపు నిలబడుతూ వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఫ్రాన్స్ ప్రజలు ఎంత గందరగోళంలో పడిపోయారంటే అసలు దేశానికి ఏది అవసరం అని తెలుసుకోలేని పరిస్థితుల్లో 3 కూటములు ఈక్వల్గా, ఏదో ఒక కూటమికి మెజారిటీ వచ్చిందని కాదు, లెఫ్ట్ కూటమికి మెజారిటీ రాలేదు, రైట్కి రాలేదు, మధ్యలో వాళ్ళకి రాలేదు. ఫ్రాన్స్ అమెరికాలో ఈ ట్రంప్ పైన జరిగినటువంటి దాడి వల్ల ఆ దేశంలో ప్రభావం చూపదా? ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాల్లో వాళ్ళ స్థాయి కిందికి పడిపోయినట్టే. వాళ్ళ స్థాయి పడిపోయింది. దానికి కారణం ఎవరు? ట్రంప్కి హక్కులు ఉండకూడదని పోరాడింది డెమోక్రాట్లే. అవును. ట్రంప్కి లీగల్ ప్రొటెక్షన్ తీసేయాలని పోరాడింది డెమోక్రాట్లే. ఒక మాజీ దేశాధ్యక్షుడికి మొట్టమొదటిసారి దేశాధ్యక్షుడి మీద కేసులు పెట్టి అతన్ని ఇది చేసింది డెమోక్రాట్లే. అంటే మీరు ఏ వాతావరణం కల్పించారు? ట్రంప్కి సెక్యూరిటీ లేని వాతావరణాన్ని, ట్రంప్కి అసురక్షితమైన వాతావరణాన్ని, ట్రంప్ మీద న్యాయ వ్యవస్థ కక్ష ఇది చేసినట్లు చివరికి న్యాయ వ్యవస్థ అతన్ని ఆదుకుంది. కానీ ఈ మొత్తం వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎవరు? మీరే.
గతంలో అమెరికన్లే. ఓడిపోయిన ఏ దేశాధ్యక్షునికి ఇటువంటి పరిస్థితి ఎదురుకాలే. అంటే ఇవన్నీ చూస్తే 10 ఏళ్లలో అమెరికన్ సొసైటీలో జరుగుతున్న ఏదైతే మేధో మదనం ఉందో, అమెరికన్ సొసైటీ చీలిపోయిందో దాని పరిణామాలే ఇవి. అవును. అంతవరకు అమెరికాలో ప్రజాస్వామ్యం చాలా ఇదేంది సోబర్గా హుందాగా ఉండేది. అవును. అటువంటిది ఈరోజు స్ట్రీట్ ఫైట్స్కి దిగజార్చింది ఎవరు? అవును. ఇప్పుడు అమెరికా దేశంలో ఏదైనా ఇబ్బంది వస్తే అమెరికా ప్రజలు ఉద్యమిస్తే పర్లేదండి. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించిన తర్వాత ఆ స్థాయిలో పాలస్తీనాకు మద్దతుగా ఉద్యమించాల్సిన అవసరం ఏముంది? అవును. మీ దేశానికి సంబంధించిన విదేశాంగ నీతి ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతూ ఉంటే, అవును. మీ దేశ విదేశాంగ నీతి గత 2-3 దశాబ్దాలుగా ఉన్న విదేశాంగ నీతికి వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్ల మీదకు వస్తుంటే ఇదేమైనా వియత్నాం లాంటి పరిస్థితే? అవును. కాదు. వీళ్ళందరినీ చర్చి పెట్టుకునింది ఎవరు? ఏదైతే సోరస్ లాంటి వాళ్ళు సిఎన్ఎన్ ఐబిఎన్లో పనిచేసే సిఎన్ఎన్లో పనిచేసే ఎందరో మహోన్నతమైన పాత్రికేయులు, ఇటువంటి సంఘాలు, సంస్థలు అన్నీ కలిపి ఈరోజు అమెరికన్ సొసైటీని లిటరల్గా చీల్చివేశాయి. వీళ్ళు ఒక్క అమెరికన్ సొసైటీనే చీల్చలేదు, యూరోప్ని చీల్చారు, భారతదేశాన్ని చీల్చి ఈరోజు భారతదేశంలో ఎన్నికల ఫలితాలు కూడా అంతే. ఈ 2 వర్గాల మధ్య గట్టి పోరు ఏదైతే ఉందో ఆ పోరులోనే ఈరోజు నరేంద్ర మోడీ ఇరుక్కున్నారు. ఆయన పోరాడుతున్నాడు, మన పార్లమెంట్లో అదే అన్నాడు. సో వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలలో ఒక అస్థిరత భావాన్ని, ఒక హింసావాదాన్ని, మేం చెప్పింది వినకపోతే ఎంతకైనా పోతాం. జార్జి సోరోస్ ఒకానొక సందర్భంలో అన్నాడు, నరేంద్ర మోడీ ఉండడాన్ని నాకు ఇష్టం లేదు, ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా నిద్రపోనన్నట్లు మాట్లాడాడు, అఫీషియల్ ప్రకటించాడు. అందువల్ల ఏంటంటే వీళ్ళు మేము ఎక్కడికైనా వెళ్తాం, తీవ్రవాదాన్నైనా పోషిస్తాం, అవును, బాంబులైనా వేస్తాం. హమాస్ చేసింది అదే. కానీ ఈ పరిస్థితిని ఈరోజు ప్రజలు అంగీకరించరు. ఇప్పటికైనా అమెరికా నిద్ర మేలుకొని, అమెరికన్ ప్రజలు ముఖ్యంగా నిద్ర మేలుకొని తమ దేశానికి ఏం అవసరమో ముందు ఆ దేశాన్ని కాపాడుకోవాలి, ముందు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి. ప్రపంచ దేశాలకి లెక్చర్లు ఇవ్వడం మాని వాళ్ళ దేశంలో ఏవైతే ఈ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాల పేరుతో రకరకాల హింసాత్మక ఎలిమెంట్స్, ఎందుకంటే ఒక తీవ్రవాద సంఘటనలో ఒక పెద్ద విమానంలో 300-400 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికా గడ్డ మీద నుంచే ప్రారంభమైంది, కెనడా నుంచి. సో ఇవన్నీ కూడా సూచికలు. సో ఈ విషయాన్ని ఇప్పటికైనా అమెరికా ప్రజలు అర్థం చేసుకునే ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరాటంలో అమెరికాలో ఈ సంఘటనలు ఈరోజు జరిగాయి. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఒక రకంగా అప్పటికే బైడెన్ ఓటమి దిశగా సాగుతున్నాడు. ఈ దీంతో ట్రంప్ గెలుపు దిశగా సాగే అవకాశం ఉంది. అమెరికన్ ప్రజలు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నాం, స్వేచ్ఛకి పరిమితులు ఉండాలన్నా వద్దా, దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాలకి ఈ పరిమితులు ఉండాలన్నా లేదా, ఇప్పుడు అన్నట్లు హక్కులు బాధ్యతలు కూడా ఉండాలన్నా లేదా, ఈ విషయాన్ని ఈ సోకాళ్ళ హక్కుల నాయకులు బాధ్యతల గురించి మాట్లాడరు, దేశం గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. అటువంటి పరిస్థితి ఈరోజు మనం అరుంధతి రాయ్ విషయాన్నే చూద్దాం. అసలు మన దేశంలో కాశ్మీర్ ఆజాద్ కావాలని కోరుకున్నది మన వాళ్లే. కాశ్మీర్ వీళ్ళు కోరుకుంటున్నారో లేదో తెలియదు. జేఎన్యూలో ఉద్యమాలు చేశారు వీళ్ళు. అవును, ఎవరు వీళ్ళంతా ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? ఏంటి స్వేచ్ఛ అంటే? దేశాన్ని చీల్చడమే స్వేచ్ఛ? అసలు ఏంటి వాళ్ళ హక్కులు ఎవరో హరించారు ఇంతవరకు? కాంగ్రెస్, అదే కాంగ్రెస్తో మళ్ళీ మీరు జతలు కలిపి మళ్ళీ అదే కాశ్మీరీ ఆజాదీ అంటారు. అంటే ఈ సోకాల్డ్ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఓపెన్ సొసైటీ, వీళ్ళందరూ ఒక పథకం ప్రకారం ప్రతి దేశాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోవాలి, ప్రతి దేశం మేము చెప్పినట్లు వినాలి, చివరికి అమెరికాని కూడా మా స్వాధీనంలో ఉంచుకోవాలి, స్వాధీనంలో పెట్టుకోవాలి అన్న ఏదైతే కుట్రతో చేస్తున్నారో దాని ఫలితమే ఈ దాడి. ఇప్పటికైనా అమెరికన్ ప్రజలు వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలి. వీళ్ళందరికీ ఎవరి స్థానం ఏందో అది చూపించకపోతే అమెరికా విలువైతే పడిపోయింది. ఇప్పుడు ఈరోజు అమెరికా ఏ పరిస్థితి ఎదుర్కొంటోందో ఆ పరిస్థితి అన్ని దేశాలకు కూడా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.